వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్ అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ప్రీ మ్యారిటల్ సెక్స్. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో యూజువలీ మన ఒక్క మాట అన్న సిరీస్లో నేను మీకు స్టోరీస్ చెప్తాను, రియల్ లైఫ్ స్టోరీస్, మీరు నాకు షేర్ చేసినవి లేదా నాకు తెలిసినవి. కానీ ఇందులో నేను టాపిక్ ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, నాకు వచ్చిన మెయిల్స్లో రిలేటెడ్ టు లవ్, రిలేటెడ్ టు మ్యారేజ్, రిలేషన్షిప్స్ వచ్చిన మెయిల్స్లో ఎక్కువ మట్టుకు 90% దీని చుట్టే తిరుగుతుంది. సో నేను ఒక్క స్టోరీ అని చెప్పలేను దీని గురించి. లైక్ దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ టాపిక్. సో అందుకే నేను ఇవాళ ఈ టాపిక్ని చూస్ చేసుకున్నాను. అలాగే చాలామందికి ఒకే వీడియోతో చాలామందికి ఆన్సర్స్ ఇవ్వచ్చు అన్నది నా ప్లాన్. సో సో ప్రాబ్లం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ బేసిక్ కాన్సెప్ట్ ఒకటే. ఏంటది అంటే, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చేసాడో లేదో, అమ్మాయికే చాలా ఇష్టం ఉందో, వాట్ ఎవర్ ఇస్ ఇట్, వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉంటారు. ఆ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఒక పాయింట్లో దెర్ ఆర్ సో మెనీ సినారియోస్ వేర్ ఒక 1 year తర్వాత అబ్బాయి బ్రేకప్ కావాలని అడుగుతాడు, ఎందుకంటే అమ్మాయి ఈజ్ నాట్ ఫిజికలీ ఇన్ అ రిలేషన్షిప్ విత్ హిమ్. పాయింట్ నెంబర్ 2 అంటే సెకండ్ కేటగిరీ ఎట్లా వస్తుంది అంటే, 1 year తర్వాత దే ఆర్ లైక్ వెరీ మచ్ ఇన్ టు ఈచ్ అదర్, ట్రస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి దే గెట్ ఇన్ టు అ ఫిజికల్ రిలేషన్షిప్. థర్డ్ థింగ్ వచ్చేసి, దిస్ ఈజ్ నాకు అస్సలు అర్థం కాని కాన్సెప్ట్ ఇది. ఏంటి అంటే, ఏమో అక్క అలా జరిగిపోయింది, తెలియకుండా జరిగిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది, అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే జరిగిపోయింది. This is the third kind of emails I get. And then comes the actual thing. ఏంటి అంటే, they బ్రేకప్ తర్వాత వీళ్ళందరి మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఐ డిడ్ అ బిగ్ హ్యూజ్ మిస్టేక్, ఐ రూయిన్డ్ మై లైఫ్, నాకు చాలా గిల్ట్ ఉంది, నేను ఈ గిల్ట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, నేను మా హస్బెండ్తో బాగుండలేకపోతున్నాను, మా హస్బెండ్ని మోసం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ సమ్అప్ చేస్తే జిస్ట్ అయితే ఇదే. సో నేను కొన్ని విషయాలు మీకు అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. పేరెంట్స్కి, ఇప్పుడున్న మామ్స్కి, ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్కి, అందరికీ కలిపి ఐ జస్ట్ వాంట్ టు కవర్ ప్రీ మ్యారిటల్ సెక్స్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి పేరెంట్స్తో ఫస్ట్ ఐ వాంట్ టు డిస్కస్ దిస్ విత్ పేరెంట్స్, బికాస్ ఐ థింక్ అది చాలా టఫ్ అని నా ఫీలింగ్. సో ఏంటి అంటే, పేరెంట్స్ అయ్యుండి మీరు ఫస్ట్ కిడ్స్కి టీవీలో అమ్మాయి అబ్బాయి పాటలు వచ్చినా సరే మార్చేస్తారు, అమ్మాయిలకి క్లియర్ కట్గా చెప్పేస్తారు అబ్బాయిలతో మాట్లాడొద్దని, అబ్బాయి ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్లు చెక్ చేయడము, ఎవరితో మాట్లాడుతున్నావు అన్న భయం ఉంటుంది మీకు. సో బేసిక్గా పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటి అంటే, పిల్లలకి సెక్స్ అని ఒక సినారియో ఉందని తెలియకుండా పెంచాలి అని, విచ్ ఇస్ సో రాంగ్ ఇన్ మెనీ లెవెల్స్. ఎందుకు చెప్తా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు చెప్పకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచో, వాళ్ళు చెప్పకపోతే ఇంకా వేరే దగ్గర నుంచో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఇంటర్నెట్ ఇవాళ రాలేదు, ఇట్స్ బీన్, మీరు చిన్న ఉన్నప్పటి నుంచే ఉంది. సో యూ గైస్ నో వాట్ యు ఆర్ డీలింగ్ విత్ అని. సో పిల్లలకు చూపించకుండా, చెప్పకుండా ఉండడం అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్స్ ఇన్ పేరెంటింగ్ నన్ను అడిగితే. సెకండ్ థింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు వర్క్ అవుతుంది, పిల్లలకి ఏం తెలియకుండా పెంచుతారు, అయిపోయింది. 21-22 yearsకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్ళిళ్ళు అయిన వెంటనే 1 year లోపల యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు కన్సీవ్. హౌ ఫస్ట్లీ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, వన్స్ దే గెట్ మ్యారీడ్, ద హస్బెండ్ ఏం చేస్తున్నాడు, చేసేది అలాగే చేస్తారా, కరెక్టేనా, ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ అన్నది తెలీదు. దే జస్ట్ గో విత్ ద ఫ్లో, విచ్ ఇస్ సో బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ కేసెస్, సైకాలజిస్ట్ దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి వేర్ విమెన్ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ ఫిజికల్ రిలేషన్షిప్. వై? బికాస్ పార్ట్నర్స్ కూడా మాట్లాడుకోరు, వాట్ డూ యూ వాంట్, వాట్ డూ ఐ వాంట్ అని. దట్ ఈస్ అన్ అదర్ టాపిక్ ఆల్ టుగెదర్. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ వచ్చేసి, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ అ గర్ల్ ఆర్ అ బాయ్ టు హ్యావ్ సెక్స్ అన్నది నోబడీ ఈజ్ గోయింగ్ టు టాక్, నోబడీ ఈజ్ గోయింగ్ టు టెల్. ఓకే, లెట్స్
గో బ్యాక్ ఫ్యూ ఇయర్స్, అంటే ఫ్యూ జనరేషన్స్ వెనక్కి వెళ్దాము. సో ఫ్యూ జనరేషన్స్ బ్యాక్ ఏమైంది అంటే పిల్లలకు చాలా చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేవి. అరౌండ్ లైక్ 6 years 5 yearsకి పెళ్ళిళ్ళు అయిపోయేవి. 5-6 years పిల్లలు, మ్యాక్సిమం 10. ఇంకా 10 వచ్చిందంటే మనకు 30 వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు పేరెంట్స్, అట్లా రియాక్ట్ అయ్యేటోళ్ళు అప్పుడు. బట్ స్టిల్ అంత చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అయినా సరే వాళ్ళని అత్తగారింటికి హస్బెండ్ దగ్గరికి పంపించేటోళ్ళు కాదు. నార్త్లో ఇంకా ఆ కష్టం ఉంది, వేరు పెళ్ళైన అంటే పెళ్ళికి ఫస్ట్ సంబంధం కుదిరిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇస్ రోకా అని అంటారు. అంటే మేము ఈ పిల్లని మా ఇంటికి తెచ్చుకోవడానికి ఫిక్స్ అయినాము, బట్ మేము అక్కడనే వదిలేసినాం మా పిల్లని అని. ఎందుకంటే షీఈ్ నాట్ ఫిజికలీ ఫిట్ టు బీ విత్ అ మ్యాన్. సో ఏం చేస్తాము అట్లున్నప్పుడు, ఓకే వెన్ ఇస్ అ ఉమెన్ ఫిట్ టు బీ విత్ అ మ్యాన్, వెన్ ఇస్ అ ఉమెన్ ఓకే టు హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ అంటే వెన్ షీ గెట్స్ అ పీరియడ్. That is biological. God has decided that chalo beta from 1 2 3 from this year onwards you will bleed, okay, from this month onwards you will bleed and you can get pregnant, your uterus is ready to have babies అన్నట్టు God ఏ డిసైడేషన్, మనం ఏం చేయనవసరం లేదు దానికి. ఈజ్ బీన్ ఏమంటారు చాలా దూరదృష్టితో ఆలోచించేసింది అనమాట. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతామో అనేసి వీ హ్యావ్ గాట్ పీరియడ్స్. ఓకే, సో దట్ హ్యాపెన్స్. నెక్స్ట్, సో హౌ డూ యూ డీల్ విత్ సెక్స్ అన్నది పిల్లలకు చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, పేరెంట్స్ చెప్పకుండా ఉండడం వల్ల పెళ్ళైన తర్వాత దానంతలో అది తెలుస్తుందేమో, తెలిసినా అది ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండదు, విచ్ ఇన్ టర్న్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ నుంచే పేరెంట్స్తో మాట్లాడడం తెలియదు కాబట్టి యూ విల్ నాట్ టెల్. ఫ్రెండ్స్ దగ్గర సిగ్గు, వాళ్ళు ఏమంటారో అన్న భయంతో ఫ్రెండ్స్ దగ్గర యూ విల్ నాట్ షేర్. నాకే ప్రాబ్లం ఉందంటే నా పరువే పోతుందేమో అన్న భయంతో యూ విల్ నాట్ షేర్, which లోపల it becomes a huge mental problem. Nothing that is happening to you physically is not mentally connected అనేది ఏమి ఉండదు. Everything is mentally and physically connected. So that is very important. So ఏం చేయాలి పేరెంట్స్, ఏం చేయాలి? First thing is you have to talk to your kids about sex. When they రియలైజ్ దట్ మెన్ అండ్ ఉమెన్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం డిఫరెంట్ ఉన్నారు అని వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్ ఒకటి వస్తుంది. యు నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. వెన్ యునో విమెన్ ఆర్ అ బిట్ మోర్, అంటే యూ అండర్స్టాండ్ దట్ ఓకే నేను అమ్మాయిని అన్న రియలైజేషన్ వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలోకి, ఓకే ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ అని. దట్ ఈస్ ద రైట్ టైం టు టీచ్. ఫస్ట్ అన్నిటికన్నా ముందు వెన్ ఈస్ ద రైట్ టైం టు టీచ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అంటే, వెన్ I think 3.5-4 years is when you teach them ki don't touch. If somebody is touching you there, first thing వచ్చి మాకు చెప్పాలి. If somebody is touching you there, you should shout. If somebody is touching you there, you have to tell. Good touch, bad touch నేను ఇవన్నీ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. You all know what good touch is, what bad touch is. పిల్లలకి ఎలా చెప్పాలి అని you all know. You are very good parents. Good job. Okay. Next, sex. Okay. ఐ పర్సనలీ, నేను ఒకవేళ ఒక మదర్ని అయితే, వెన్ విల్ ఐ సే మై డాటర్ వాట్ ఈస్ సెక్స్ అన్నది ఈజ్ ఆన్ హర్ 13th birthday వెన్ షీ ఎంటర్స్ టీనేజ్. 13th birthday ఈజ్ ద రైట్ టైం అని నా ఫీలింగ్. ఓకే, 13th కన్నా ముందు వరకు ఐ థింక్ మనం వాళ్ళ లైఫ్ని చాలా అంటే కాన్షియస్గా మానిటర్ చేయాలి కి వాట్ దే ఆర్ డూయింగ్, వేర్ దే ఆర్ గోయింగ్ అని. పిల్లలు ఈ మధ్యన 13 years కన్నా ముందే బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు. బట్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ కి ఇట్ విల్ నాట్ గో ఫిజికల్ అని. మేబీ ఐ లైక్ యూ, యూ లైక్ మీ వరకు ఉంటుంది అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ స్పెషలీ వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తున్నారు, దే ఆర్ నాట్ ఫైండింగ్ లోన్ ప్లేసెస్ అన్నంత వరకు ఐ విల్ టేక్ కేర్ అన్నది నా నమ్మకం. అక్కడి వరకు అయితే ఐ కెన్ టేక్ కేర్ అని. వన్స్ దే ఎంటర్ 13 years, దట్ ఈస్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ సెక్స్ అని. వాట్ షుడ్ యూ సే అబౌట్ సెక్స్ టు కిడ్స్? ఫస్ట్, హౌ డస్ ఇట్ హ్యాపెన్? 2, వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? 3, when is the right time to have sex? Okay, how does it happen? నేను చెప్పాల్సిన అవసరం లేదు. యువర్ పేరెంట్స్ అంటే యూ నో హౌ డస్ ఇట్ హ్యాపెన్. సో మీకు నచ్చిన పదాలను వాడి పిల్లలకు చెప్పండి, ఐ డోంట్ మైండ్. సెకండ్ థింగ్ వచ్చేసి, వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? రిప్రొడక్షన్ కోసమే యూ హ్యావ్ టు హ్యావ్ సెక్స్ అన్నది ఒక వర్స్ట్ ఐడియాలజీ. సో అలా మాత్రం చెప్పకండి. జస్ట్ లెట్ దెమ్ నో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, what effect does it has on you ani. This is very uncomfortable for me too, so I can understand meek etluntadi ani, but still I'm going on. So you also go on, keep your efforts. We have to do this. Okay, third point is, when is the right time? This is very important.
సో ఐ థింక్ వన్స్ దే ఆర్ 23-24 is the right time అని నా ఫీలింగ్. ఎందుకు 23-24 is, see, if you say them that you can do it once you're 17, once you're 18-19, నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయిలు అప్పుడే లైఫ్ పార్ట్నర్ గురించి ఒక మైండ్ సెట్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ ఒకరిని జడ్జ్ చేసే మైండ్ అప్పుడు వస్తుందని నాకు తెలీదు. సి 23-24 ఈజ్ వెన్ దే స్టార్ట్ ఎర్నింగ్, అండ్ ఇఫ్ అ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్, ఐ థింక్ వాళ్ళకి ఒక మంచి చెడు అన్నది 80% అన్నా వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నా ఫీలింగ్. సో 23-24 ఇస్ ద రైట్ టైం అని నా ఫీలింగ్. ఓకే, సో by the time 23-24 వచ్చేంత వరకు if they are able to not go towards that side, then I think ఇంకా వాళ్ళు కాషియస్గా డెసిషన్స్ తీసుకుంటారు అని నా ఫీలింగ్. ఓకే, సో 23-24 వచ్చిన తర్వాత దట్ ఈస్ ద రైట్ టైం అని చెప్పడము, కాంట్రసెప్షన్స్ గురించి చెప్పడము, అండ్ చెప్పడానికి ఐ ట్రస్ట్ యూ, నువ్వు నీకు ఇదంతా నేను చెప్పినా నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ని చెడ్డగా తీసుకోవు, ఇన్ఫర్మేషన్తో నెగటివ్ సైడ్ వెళ్ళవు అని నేను నమ్ముతున్నాను, సో నా నమ్మకంని నిలబెట్టు అని పేరెంట్స్ చెప్తే పిల్లలు 100% ఆ నమ్మకంని చెడగొట్టాలని, పేరెంట్స్ దగ్గర నెగటివ్గా ఉండాలని అనుకోరు, 100% అనుకోరు. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్. నెక్స్ట్ కమ్స్ టు kids who are of this age, who have not had sex, who are thinking of having sex, అలాంటి పిల్లల కోసం డోంట్, సీరియస్లీ డోంట్. ఎందుకు, వై am I saying don't అని? సి ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్, మీరు ఎంతమంది ఎవరిని నమ్ముతారు, ఏం చేస్తారు ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ ఇఫ్ అ పర్సన్ ఈజ్ సేయింగ్ సంథింగ్ వైజ్, అది రిలీజన్తో సంబంధం లేకుండా మనం రిసీవ్ చేసుకోవడంలో తప్పులేదని నా ఫీలింగ్. సో రీసెంట్గా సైంటిస్టులు వాటర్ హ్యాస్ మెమరీ అని కనుక్కున్నారు. లైక్ దే ఫౌండ్ అవుట్ దట్ వాటర్ హ్యాస్ మెమరీ, అండ్ మనకి తెలుసు వాటర్ హ్యాస్ మెమరీ, ఐ మీన్ ఇండియన్స్, హిందూస్కి తెలుసు వాటర్ హ్యాస్ మెమరీస్ అని. అందుకనే మనము పిండ ప్రదానాలు వాటర్లో చేస్తాము, యూనో వాటర్ మన సిన్స్ని తీసుకెళ్ళిపోతుంది అని నమ్ముతాము. అండ్ ఆల్సో మనం ఏదైనా వదిలేయాలి అన్న వాటర్లో వదిలేస్తాము, లేకపోతే అలా ఏదన్నా ఉన్నా మనం వాటర్కి మనకి ఆ ఇంపార్టెన్స్ ఉంది వాటర్కి. సో అట్లనే సాల్ట్ హ్యాస్ అ మెమరీ కాదు, సాల్ట్ కెన్ టేక్ అవే నెగటివ్ ఎనర్జీ అని అంటారు, అండ్ ఇట్ హ్యాస్ ది అబిలిటీ, మనలోని నెగటివిటీని అవతలకి వెళ్ళే అబిలిటీ ఉంటుంది. అందుకనే సాల్ట్ ఎప్పుడు ఒకరి చేతికి వద్దు, కింద పెట్టాలి అని చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ హ్యాపెన్. సో ఎందుకు ఇదంతా అంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ టచెస్ యూ, వాట్ ఈస్ టచింగ్ యూ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో okay, you're in a relationship with a person, he's an amazing guy, wonderful guy, మీరంటే ప్రాణం, మీరంటే చచ్చిపోతాడు, మీ మీద పైసలు గురిపిస్తున్నాడు, మీరు ఏం చెప్తే అది చేస్తున్నాడు, అమ్మ నాన్న బుజ్జి బంగారం మించి మీ పేరే మర్చిపోయింది అసలు. ఇస్ ఇట్ ఓకే టు హ్యావ్ సెక్స్? నో. సో ప్రీ మ్యారిటల్ సెక్స్ తప్ప? నో. ఎందుకు చెప్తాం? నేను మీకు ఆల్రెడీ నా ఫస్ట్ స్టోరీలోనే షీ వాజ్ లాక్డ్ అని ఒక స్టోరీ చెప్పినప్పుడు, వన్స్ షీ గాట్ మ్యారీడ్, తనకు అర్థమైంది ఏంటి అంటే ద గై వాజ్ హోమోసెక్షువల్ అని. ఇఫ్ దెర్ వాజ్ అ ప్రీ మ్యారిటల్ సెక్స్ లాంటి ఆప్షన్ కానీ ఏమన్నా ఉండుంటే ఎంటైర్ కోర్ట్ ప్రొసీడింగ్స్, లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ తప్పించుకునేది ఆ అమ్మాయి. సో అందరూ పెళ్ళికి ముందే చేయాలా? నో. బట్ ఐ టెల్ యూ, వెన్ యూర్ 23 or 24, మీరు earn చేస్తున్నారు, you're happy with your life, you're happy with your partner, then going one step ahead is not wrong అన్న ఫీలింగ్. అప్పుడు మీరు అట్లీస్ట్ షూర్ ఉంటారు దట్ దిస్ ఈజ్ ద పర్సన్ ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్. అక్కడ నుంచి మీకు బ్రేకప్స్ అవ్వవా అంటే అవి అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ యూఆర్ అన్ అడల్ట్. ఒక అడల్ట్గా ఒక కాన్షియస్ మైండ్తో తీసుకున్న డెసిషన్ అది. యూ విల్ నో ద రిపర్కషన్స్. అంతవరకు వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఓకే ఇంతవరకు వెళ్తున్నాము, సో ఈ రిలేషన్షిప్ ఇక్కడ బ్రేక్ అయితే నా పరిస్థితి ఏంటి అన్నది మీకు తెలుసు. సో నా పరిస్థితి ఏంటి? సి, అమ్మాయిలు, సెక్స్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ సెక్స్ ఇస్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్, కానీ సెక్స్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఇట్స్ ద సేమ్. ఓకే, ఇట్స్ అ ప్రొసీజర్, that involves feelings and everything. I don't want to go there, but still it's you know what I'm talking about. So గిల్ట్ ఒక్కరికి ఎందుకు ఉంటుంది? ఎందుకు అమ్మాయిలే గిల్టీ ఫీల్ అవుతారు కి సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ అని? దట్ ఈస్ స్టూపిడిటీ. ఓకే, అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే వెన్ యూ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ అని. అంటే యూఆర్ వెరీ యంగ్, యూఆర్ 16, యూఆర్ 17, యూఆర్ 18 అండ్ దట్ టైమ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నప్పుడు, దెన్ వెన్ యూఆర్ 23, 24 యూ ఫీల్ లైక్ ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ ఆ టైంలో నాకు.
I was not sure. I liked the guy and he was doing something. I was also interested. That is why this happened. That is the wrong time అంటున్నా. 23-24 you will be your adults. నేను అదే చెప్తున్నా, once you're 23, once you're 24, you will not want to have sex. Why? Because you will know ki acha, see, anyways 1-2 yearsలో పెళ్ళి చేసుకుంటాము, సో వై రిస్క్ ఇట్ అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే when we have waited for so long, why not wait? And I mean, I'm talking if you're having a boyfriend and everything and you have not had sex until now, then 1-2 years में कैसे भी शादी हो जाता, సో ఎందుకు చేసుకోవాలి అని ఒకటి కూడా ఉంటుంది. See, it's all about being safe physically, mentally also. If you మీరు ఒక పర్సన్తో ఎప్పుడు వరకు, నాకు తెలిసి అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా నేను ఈ పర్సన్తో ఉంటాను 24/7 నా లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ అని మైండ్ ఫిక్స్ చేసుకోవడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్. ఎందుకంటే దానివల్ల మీ పైన ఎంత చెడు బిహేవియర్, అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత చండాలంగా చూసుకున్నా సరే నేను ఇంకా వీళ్ళతోనే ఉండాలి అన్న మైండ్ సెట్ ఉంటే మీకు ఫైట్ చేయలేరు. ఇంకింతే అనుకుంటూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. So that is one thing I want to say, ki only do things when you're sure of what, not about the partner, when you're sure that you can handle if something goes wrong. ఇంత జరిగిన తర్వాత కూడా నేను అతనికి నాకు ఏమన్నా ఇష్యూస్ అయ్యి మేము విడిపోయినా ఐ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, ఐ కెన్ డీల్ విత్ దిస్ అనుకున్నప్పుడు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఐ విల్ నాట్ స్టాప్. ఇంకొకటి ఏంటి అంటే యూ కెనాట్ ఫర్గెట్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ సెక్స్ విత్ సంబడి, యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. అర్థమైందా? మర్చిపోలేరు. సో అందుకనే మర్చిపోని మెమరీస్ టెంపరీ పర్సన్స్తో ఎందుకు ఫామ్ చేసుకోవాలి, అవసరం ఏముంది? ఎనీబడి ఇఫ్ యూ హ్యాడ్ ఫీలింగ్స్, సద్గురు వీడియోలో కూడా ఇదే ఉంటుందండి, your body will not allow you to forget it, your mind will not allow you to forget it. సో అందుకనే ఎందుకు ఆ సర్కిల్లో ఉండిపోతారు, నేను ఏదో చేసినా అన్న సర్కిల్లో ఉండకుండా ఉండడం బెటర్ ఆప్షన్ కదా. అమేజింగ్ బాయ్ ఫ్రెండ్, మీరంటే ఇష్టం, మీరంటే ప్రాణం, గెట్ మ్యారీడ్, బిగ్ డీల్, గెట్ మ్యారీడ్, నో? ఓకే, నెక్స్ట్ గిల్ట్. I don't know why you guys are guilty about it. It's okay, it's absolutely okay. ఇది మనకి కొత్తగా ఇదే జనరేషన్ చేస్తున్న తప్పులేం కావు. ఈవెన్ ఫర్ పేరెంట్స్ అబ్బా ప్లీజ్, ఓకే? కుంతికి కర్ణుడు ఎట్లా పుట్టిండో నేను మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇట్ ఈస్ బీన్ దేర్, ఎప్పటి నుంచో ఉంది, మన దగ్గరే కాదు అందరి దగ్గర ఉంది. చాలామంది ఇది వెస్టర్న్ కల్చర్ అనుకుంటారు. హలో, దిస్ ఇస్ నాట్ వెస్టర్న్ కల్చర్ అబ్బా, దిస్ ఇస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు అన్నప్పుడు ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ అ హ్యూజ్ థింగ్, ఓకే? సో అయ్యింది అన్నప్పుడు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్లీజ్ అంత సీన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. హౌ షుడ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? హోగే అంతే, అయిపోయింది. ఇంకా దాన్ని పట్టుకొని దాని మీదనే నీ లైఫ్ ఏదో డిపెండ్ అయింది, అవసరం లేదు. ఇట్స్ ఓకే, ద పర్సన్ హ్యాస్ మూవ్డ్ ఆన్, వద్దని చెప్పిర్రు, అవసరం లేదన్నారు, బ్రేకప్ తీసుకున్నారు, వెళ్ళిపోయినారు, పెళ్ళి చేసుకున్నారు, వేరే లైఫ్ స్టార్ట్ చేసారు, డన్. నౌ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లైఫ్, వాట్ మీ లైఫ్ పరిస్థితి ఏంటి అని. నేను ఇప్పటి నుంచి చదువు చెప్తున్నా, పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని కూర్చొని సాగదీసి దానిపైన పడి ఏడవడం వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. టైమ్ విల్ నాట్ గో బ్యాక్, థింగ్స్ కెనాట్ బీ అన్డన్. సో ఇట్ ఈస్ బెటర్ టు యాక్సెప్ట్, అగ్రీ, మూవ్ ఆన్, అంతే. ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, నేను మా హస్బెండ్కి చెప్పలేదు, నేను మోసం చేసినాను అని. మీకు తెలుసో తెలీదో కానీ మన మంత్రాలలోనే ఉంటుంది, ఇప్పటి నుంచి మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు పూర్వజన్మలో జరిగినాయని మీ హస్బెండ్కి చెప్పడం అంత ఇంపార్టెంటా? అవసరమా? డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్? సో వై బ్రో, ఎందుకు మీ పాస్ట్లో ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ప్రజెంట్లో రుద్ది ఫ్యూచర్లో రుద్ది ఎందుకు? వై? సి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రిమూవ్ ద పర్సన్, ఓకే? మీరు ఆ పర్సన్ని రిమూవ్ చేయడం, జరిగింది రిమూవ్ చేసుకోవడం మీ మైండ్లోంచి అన్నది ఇంపార్టెంట్. అంతేగాని దాన్ని పట్టుకొని లాగి ప్రజెంట్ ఫ్యూచర్ చెడగొట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు. యూ హ్యావ్ టు బి. ఇప్పుడు మా హస్బెండ్ తిట్టిండు కాబట్టి నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోతాను, మా అత్తయ్య మామయ్యతో నాకు రిలేషన్షిప్ మంచి లేదు కాబట్టి నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోతాను, అది రాంగ్ మైండ్ సెట్.
దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మైండ్ సెట్. ఇఫ్ యూ హ్యావ్ లెఫ్ట్ పాస్ట్, లెట్ ఇట్ బీ ఇన్ ద పాస్ట్ అంతే. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ హస్బెండ్, సార్ట్ అవుట్ ది హస్బెండ్. ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ ఇన్ లాస్, సార్ట్ అవుట్ ది ఇన్ లాస్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సార్ట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. అంతేగాని గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ రిలేషన్షిప్స్ అన్నది సొల్యూషన్ కానే కాదు. ఏ దానికన్నా కాదు అది. ఒకటి. Second thing is for kids who are watching, who don't know what is sex, if you don't know, if you're not sure, if you want to do it, if you don't want to do it, the right person to talk to is your parents. నేను ఎప్పుడు అదే చెప్తా, అబ్బా పేరెంట్స్ జిందాబాద్. నా వీడియోస్ అన్నిట్లో మీకు అదే ఉంటుంది. ఓకే ఫైన్, పేరెంట్స్తో నాకు ర్యాపో లేదు, నేను అలా మాట్లాడలేను, అప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్స్ అదేను. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ ఏజ్, దెన్ ఐల్ సే వాళ్ళు వేరే వాళ్ళకి రాంగ్ ఏజ్లో అలాంటివి చేయని సజెస్ట్ చేయరు అనుకుంటారు. బికాస్ ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ అనిపిస్తుంది. ఇట్స్ నెవర్ ఈజీ టాస్క్ అంటిల్ యూ గెట్ మ్యారీడ్ అండి. బిఫోర్ మ్యారేజ్ ఎనీ ఫిజికల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్తా? ఎందుకంటే ద బాయ్ ఫ్రెండ్ ఆల్వేస్ బ్లాక్మెయిల్స్ యూ ఫర్ ఇట్. నువ్వు ఇలా చేస్తేనే రిలేషన్షిప్లో ఉంటా, లేకపోతే బ్రేకప్. అక్కడే చెప్తున్నారు ఆల్ ద మీ బాయ్ ఫ్రెండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ అని. లవ్ గివ్ అది ఇది అంతా నథింగ్. జస్ట్ దానికోసం దాని చుట్టూ అల్లుతున్న ఏమంటారు పెటల్స్ లాగా అనమాట ఇవన్నీ. సో దట్ ఈస్ అన్ అదర్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ కి వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హీ టెల్లింగ్. నేను ఒక అమ్మాయి నాకు తన స్టోరీ చెప్పింది. ఎవ్రీబడి సెడ్ దట్ ద గై ఈజ్ నాట్ అ గుడ్ గై అని. షీ థాట్ దట్ ఆ అబ్బాయిని నేను మార్చుకుంటాను అని. మీరు రీహాబిలిటేషన్ సెంటర్స్ కాదు. యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ద గై, అవసరమే లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే కి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. పేరెంట్స్ ఇది అవ్వట్లేదు అని ఏదో ఒక ఏమంటారు కళ్ళకి గంతలు కట్టుకొని ఉండడం వల్ల లాభం లేదు. సో ఇట్ ఈస్ బెటర్ మీ పర్యవేక్షణలో జరిగితే బెటర్ అని. వాట్ ఈజ్ యువర్ కిడ్ డూయింగ్ అని. అండ్ ఆల్సో లర్న్ టు యాక్సెప్ట్ ఫస్ట్. ఓకేనా? యాక్సెప్ట్ చేయండి. ఇఫ్ మీ పిల్లలు వచ్చి ఏదైనా చెప్తున్నారు అంటే ప్యానిక్ అవ్వడం చాలా ఈజీ. రిలాక్స్. ఓకే, హౌ టు డీల్ విత్ ఇట్. అచ్చా, అవునా, ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ అంటే ఇప్పుడు చిన్న బేబీస్ ఉన్న, అంటే ఇప్పుడు నా కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్కి చెప్తున్నా. వెన్ యూర్ టాకింగ్, అంటే మీలో నాకు చాలా వరకు మీరే నాకు ఈమెయిల్స్ చేసినారు. వెన్ యూర్ టాకింగ్ మీరు నాకు పంపించే దాంట్లో మేము మీట్ అయ్యాం, స్టార్ ఇంకోటి వస్తుంది S*X ఇలా మాట్లాడతారబ్బా. వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు అక్నాలెడ్జ్ ఇట్. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, యు ఆర్ డూయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. యూ డోంట్ వాంట్ టు బయటికి అనాలంటేనే భయం. ఇలా ఉంటే ఇంకా మీరు పిల్లలకి ఏం చెప్తారు? మనం అడల్ట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు ఇన్ని డొంక తిరుగుడు వేషాలు వేసుకుంటూ మాట్లాడితే ఇంకా పిల్లలకి దిస్ ఇస్ ద రైట్ థింగ్, దిస్ ఇస్ ద రాంగ్ థింగ్ అని ఎట్లా చెప్తారు? సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, మనందరం ఇవాళ ఉన్నాము అంటే ఇట్ మీన్స్ దట్ ఆర్ పేరెంట్స్, ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఆర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అందరు చేసింది అదే. ఇట్స్ నాట్ సంథింగ్ ఏం లేదు అక్కడ, ఏం లేదు. మీరు ఎంత దాన్ని లేయర్స్లో కప్పాలనుకుంటే అది ఒక వాల్కెనో లాగా బయటకు వస్తుంటుంది. సో లెట్ ఇట్ బి ఓపెన్, లెట్ ఇట్, we all know, we all talk, we all do it. It's very common thing. ఓకేనా? సో ఐ నో నేను కొంచెం ఆవేశంలో చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఈమెయిల్స్ ఐమ్ గెటింగ్. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్. ఎట్లా జరిగిపోతుంది అబ్బా? ఇదేమైనా మూవీ అని నాకు అర్థం కాదు. నాకు తెలియకుండానే జరిగిపోయింది. అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో బయట వర్షం కట్ చేస్తే అయిపోయింది. ఎట్లా అవుతుంది అట్లా? దెర్ ఇస్ ఓకే, యూ స్టాప్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ అ కిస్, ఆఫ్టర్ అ హగ్, ఆఫ్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ స్టాప్. దెర్ ఇస్ ఒక ప్రొసీజర్ అది. యూ స్టాప్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఇట్ ఈస్ నాట్ సెక్స్, ఇట్ ఈస్ బేసికలీ మేబీ కడ్లింగ్ టైంలో. సో యూ హ్యావ్ టు నో వెన్ టు స్టాప్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్. డోంట్ యాక్ట్ ఇన్నోసెంట్ వెన్ యూ ఆర్ నాట్. అర్థమైందా? దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అబ్బా. మీకు అన్నీ తెలిసే చేసి ఏమో ఎలాగా
అవునా, ఇవ్వద్దు, ఇవి వద్దు అసలు. అర్థమవుతుందా? టేక్ రెస్పాన్సిబిలిటీ. అవును అయింది. Nobody is going to judge you on that. If people are judging you on that, it means they are very narrow-minded people అని, two-faced hypocrites వాళ్ళు. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ బెటర్ టు నో యువర్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ మ్యారేజ్ ఇన్ దట్ వే. ఎందుకంటే నేను చెప్పినాను కదా, అరేంజ్ మ్యారేజెస్లో ఆ కాన్సెప్టే ఉండదబ్బా. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో మీకు అది ఏమంటారు, పెళ్ళైన తర్వాత సర్ప్రైజ్ ప్యాకేజ్ వాట్ విల్ హ్యాపెన్ అని. బట్ వెన్ యూఆర్ ఇన్ అ లవ్ మ్యారేజ్, ఐ థింక్ ఇట్స్ బెటర్. I am not against it, but only do it after your 23rd birthday, 24th birthday. That is the right time. After that another right time. Next last thing is, sex is not a gift. నీ బర్త్డేకి నాకు ఈ గిఫ్ట్ ఇవ్వవా, నా బర్త్డేకి ఈ గిఫ్ట్ ఇవ్వవా, ప్లీజ్. ఇట్స్ అ కాన్షియస్ డెసిషన్ వెర్ యూ ఆల్సో వాంట్ ఇట్. పాపం బాయ్ ఫ్రెండ్, పాపం జాలి పడడానికి ఏమన్నా బిచ్చం కాదు ఇది. Why can't you act like adults అన్నది నా ప్రాబ్లమ్కి. ఓకే, యా, we are in a relationship, we like it, we want to do it, there is nothing wrong. And ప్లీజ్ అబ్బా, ఆ కలర్ ఫోటో మూవీలో అన్నట్టు 2021 ఇది. 2021లో కూడా ****S.X ఏంది ఇవన్నీ? జస్ట్ ద వర్స్ట్ కాన్సెప్ట్ ఇస్ మేము మీట్ అయ్యాం. What the hell is meet అయ్యాం బ్రో? Okay, so this is all I want to say about premarital sex. It's not wrong. Summing up the entire video, it is not wrong if you do it in the right age. It is absolutely wrong if you do it in the wrong age. Right or wrong annadi annitipaina depend ayi untadi. Depends on the person, depends on your age, depends on your mindset, depends on your clarity levels. So I hope you understand. I hope, ప్లీజ్, నేను మీ అందరికీ చెప్తున్నా, ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్. సో దెర్ ఈస్ నో నీడ్ టు డ్వెల్ ఆన్ ఇట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. అయ్యో నేను తప్పు చేసి, నో. ఓకే, సో ప్లీజ్ గిల్ట్లో మీ లైఫ్ అంతా స్పెండ్ చేసేసుకొని ఒక రోజులో ఒక జరిగిన ఫినామినన్ని మీరు లైఫ్ పైన, ఇంకా మీ లైఫ్లో ఏం జరిగినా ఆ భూతద్దంలోంచి చూస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్ అంటున్నాను నేను. జస్ట్ త్రో ఇట్, మూవ్ ఆన్. అబ్బాయిలు అట్లనే మూవ్ ఆన్ అవుతారు కదా, త్రో ఇట్, మూవ్ ఆన్, అంతే. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ అండి. సో నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ వీడియో కింద మీరు నాకు సినారియోస్ ఇవ్వండి. సినారియోస్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు ఏం చేస్తే బెటర్, ఒక సిచ్యువేషన్ ఏం చేస్తే బెటర్ అని, లాంగ్ స్టోరీస్ కాకుండా Q&A టైప్లో. దీని కింద మీరు నాకు క్వశ్చన్స్ ఇస్తే మనము నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక వీడియోలో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. దట్ వే ఇట్ విల్ బీ అ లాట్ మోర్ బెటర్ అని నా ఫీలింగ్. బట్ లెట్స్ సీ. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి. గివ్ అవే ఏంటి అంటే, నా ప్లేలిస్ట్లో చూడండి, అంటే నా పాత వీడియోస్లో చూడండి, మీకు అక్కడ నేను గివ్ అవే వీడియో ఒకటి ఉంది. సో ఆ వీడియో కింద మీరు కమెంట్ చేస్తే మీరు ప్రైజ్ గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఉంది. అబ్బా, నేను సేమ్ యాంకర్ లాగా చెప్తున్నాను. So yeah, please don't forget to participate in the giveaway. Please don't forget to like, share and subscribe to my channel. Bye. Thank you so much for the love you have been showering me. Bye. See you in my next video.